ఎక్కువ ఫ్రేమ్స్ పెట్టేసి ఇంకా ఎక్కువ ప్లాట్ఫామ్స్ పెడితే తొందరగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అది ప్రయత్నం చేయాలి. లేకపోతే కేసులలో చాలా సందర్భాలు ఆయన మరి సఫిషియెంట్ డీజిల్ అక్కడ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. తర్వాత will be provided from outside. Then the sanitation aspect, as many of them have told, like 3 shifts of workers, so we'll arrange that from outside. Other aspects such as drinking water and like some tents and other arrangement at sites and some patrol from our side also we will discuss. So ఈసారి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పిన ప్రకారం 8 locations in GWMC area, 5 locations in Parkal area. ఇవి కాకుండా రూరల్ సైడ్ చిన్న చెరువుల్లో డివర్షన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ మీ సైడ్ నుంచి కూడా మీరు లొకేషన్ వైజ్ ఎవరికైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ వేస్తున్నారో వాళ్ళ ప్రొసీడింగ్స్ కన్సర్న్ హెచ్ఓడీస్ ఒకటి ఇష్యూ చేయండి. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ డిఆర్ఓ గారు ఒక స్ప్రెడ్ షీట్ పెట్టేసి లాస్ట్ టైం ఈ సింగిల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరికి సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరికి ఒక లొకేషన్ పెద్ద చెరువుకి చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బద్దం చెరువుకి ఆర్టీఓ గారికి పెట్టేసేది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ ఇస్ అసలు దీనికి కూడా ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గణేష్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ గురించి మనం అందరు ఇక్కడ ఉన్నాం, మనం అందరు ఏమేమి చేయాలి వేరే వాళ్ళు అన్నీ మనం డిస్కస్ చేస్తాం. కానీ మా అండర్స్టాండింగ్ పరంగా ఎక్కడ మీటింగ్ అయితే మేము ఏం చేస్తాము అది రిపీట్ చేసి పోవాలి.